ఆయన చూస్తున్నాడు అనే ఒక నిజమైన దృష్టి ఒక వ్యక్తి లోపల ఉంటే లోపల భయం అనేది, వణుకు అనేది గడగడగడ నిత్యము భయం అనేది లోపల పుడుతుంది. దేవుడు చూస్తున్నాను ఒక భయం, వింటున్నాను ఒక భయం. మనం చూసిన కీర్తనలలో 4వ వచనం చూడండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. నువ్వు చూస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు? ఆయనను ఎలా చూస్తున్నావు? ఆయన ఎక్కడున్నాడు? అసలు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎలాంటి చోట్ల ఉన్నాడు? యెహోవా ఎవరన్నా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఇప్పుడు చెప్పొచ్చు, ఆయన నరులను ఏం చేస్తున్నాడా? కన్నులారా చూచుచున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తలేడు అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు కోకొల్లలో ఉండరు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తున్నట్ట. వీళ్ళు ఎంతవరకు నన్ను నమ్ముతుండ్రు, వీళ్ళు నా మీద ఎంతవరకు భక్తి ఉన్నది, ఎంతవరకు. కొంతమంది ఏమో భక్తి నటిస్తారు, కొంతమంది ఏమో భక్తితో ఉంటారు. అంటే అందరినీ చూస్తున్నాడు. నటించేవాడిని చూస్తున్నాడు, నటన చేసేవాడిని చూస్తున్నాడు, నిజంగా చేసేవాళ్ళని చూస్తున్నాడు, రియాలిటీని చూస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చక్కగా మాట చెప్తున్నాడు. ఇంకా చూడండి, తన కన్ను చేత ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడు, అందరినీ పరిశీలన చేస్తున్నాడు. అందుకే యోబు ఒక మాట అంటాడు, కష్టాల్లో ఉండి, దుఃఖంలో ఉండి, భారంలో ఉన్న, భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్న ఆయన పలుకుతున్న మాట ఒకటి 34లో 31వ అధ్యాయంలో ఉంటుంది. యోబు 31 అందులో 4వ వచనం. ఆయన నా ప్రవర్తన నిరుగును కదా. అబ్బా, ఇక్కడ ఏమంటాను? నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆయన నా ప్రవర్తన బాగా ఎరుగును కదా. నా అడుగు జాడలనన్నిటినీ లెక్కించును కదా. ఏం లెక్క పెడతాడు ఆయన? నా అడుగు జాడలు అంటే మనం అనుకుంటాం ప్రతి వ్యక్తి దేవుడు నన్ను చూస్తాడు. ఏం చూస్తాడు అని అంటే ఫస్ట్ చూసేది నీ అడుగులు లెక్క పెడతాడు. నువ్వు వేస్తున్న అడుగుల్లో నీ కాళ్ళు ఎక్కడ నడుస్తున్నాయి. అందుకే అంటాను, మందిరంలోకి కాళ్ళు రండి, మందిరంలో రండి, ప్రతిదినము రండి అని అంటాను. నీ కాళ్ళు దేవుని మందిరంలో నడుస్తున్నాయి, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా ఉందమని చెప్పి అబ్రహాంతో చెప్పి, నువ్వు పక్కనే ఉండు, 6 గంటలకు ప్రార్థన చేయడానికి మనసు రాదు నీకు, నీ కాళ్ళు చూస్తలేడా? నిన్న సాయంత్రం అందరూ 6 గంటలకు ప్రార్థనకు అందరూ వచ్చిండ్రు. కొంతమంది రావడానికి మనసు లేదు, నిబంధనను ఒక వాక్యాన్ని గైకోవడానికి ఇష్టం లేదు. ఎక్కడున్నాయి నీ కాళ్ళు? ఏం లెక్క పెడుతున్నావు దేవుడు? ఏం లెక్క పెడుతున్నాయా? నీ అడుగులు ఎక్కడేస్తున్నావు? ఎవరింట్లో కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? టీవీ ముందు కూర్చుండి సీరియల్ చూస్తున్నావా? మనుషుల దగ్గర కూర్చుండి ముచ్చట్లు పెడుతున్నావా? నిజంగా దేవుని వైపు చూస్తున్నావా? పరిశీలన చేస్తున్నాడంట. దేవుడు చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నువ్వు నిన్న సాయంత్రం కూర్చుని ఎక్కడ 6 గంటలకు కూర్చున్నావు అని చూస్తాడంట. నిన్న పొద్దున ఎక్కడ కూర్చున్నావు, మొన్న నైట్ ఎక్కడ కూర్చున్నావు, నిన్న ఎక్కడ కూర్చున్నావు, మొన్న ఏం చేసినావు, నిన్న ఏమి చేస్తున్నావు అని మనం అనుకుంటాం లెక్క చూడాలని. కానీ నువ్వు వేసే ప్రతి అడుగులు లెక్క పెడుతున్నావు. దేవుడు అంటే చూస్తున్నాడు అనే మాట అందరికీ తెలుసు. నమ్ముతున్నా. ఏం నమ్ముతున్నావు? నమ్మడం అంటే ఏంటిది? ఏం నమ్ముతున్నావు అసలు? దేవుని నమ్మేసిన, ఏం నమ్మినావు? ఏమని నమ్మినావు? చూస్తున్నాడు అనక నమ్మకం నీకు లేనప్పుడు నువ్వు ఎలా నమ్మినట్టు? పిలిస్తే కానీ రావు, నువ్వు నమ్మినానంటావు, ఏడుస్తుంటా నమ్మ. పిలువ నంపు, వాళ్ళ నంపు అని అన్నాడు. వాళ్ళకి చెప్పుండ్రి అని అన్నాడు. చెప్పడం అయిపోయింది, పంపించడం అయిపోయింది, రాయబారాలు. మరి నువ్వు వింటున్నాడా వింటలేడా అనే ఆలోచన ఉంటుంది. ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు. కొన్నిసార్లు అంటాడు, తాగుబోతులను చూస్తున్నాడు, తిరుగుబోతులను చూస్తున్నాడు,
నటనలు చేసే వాళ్ళని చూస్తున్నాడు, భక్తులను చూస్తున్నాడు, అందరిని చూస్తుంటే ఆయన మనసు ఎట్లుందయ్యా అని చూస్తుంటే ఆమోసు ప్రవక్తలో ఒక మాట చెప్తాడు 9వ అధ్యాయంలో. చూడండి 9వ అధ్యాయంలో 8వ వచనంలో, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. అబ్బా ఎక్కడుందంట ఆ మాట అంటే నాకు ఏడుపు కళ్ళకి వెళ్ళి, పాపిష్టి రాజ్యం మీదనున్నది. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఈ పాపిష్టి రాజలోకాన్ని చూస్తూనే ఉన్నాను. వాళ్ళు ఎట్లా చేస్తుండ్రు, ఎట్లా ప్రవర్తిస్తుండ్రు. ఏం లోకం అంటే ఇది చెప్పాలి. చూడండి అక్కడ మంచి ఏం చెప్తుంది. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది, దానిని ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దాని మీద భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. ఇందుకే యాకోబు సంతతిని అందరినీ నాశనం చేయాలనుకుంటే నీ కోపం అంత వస్తుంది, కానీ యాకోబుకు ప్రమాణం చేసింది కదా. ఎవరికి? అబ్రహాం, ఇస్సాకు. ఒక ప్రమాణంలో ఉన్నావు అంతే. తప్పించబడుతున్నావు అని అంటే ఏదో మంచి నీతిమంతులు మనం కాదు, మనం ఏదో గొప్ప భక్తులమని కాదు, ఏదో పెద్ద ప్రవక్తలమని కాదు. మనం బతుకుతున్నామంటే దేవుడు వాగ్దానం చేసిండు కాబట్టి బ్రతుకుతున్నామంతే. ఎవరితో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో. ఈరోజు మన మీద దేవుడి దయ, ఇది దేవుని కనికరం ఇది. అందుకనే ఆయనను చెంత చేరి త్వరగా వచ్చి ఆయనను హత్తుకొని ఆయనను పట్టుకున్నామా, ఆ దయలో ఆ కృపలో కాపాడే గుంపులో ఉండబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా మన మీద దేవుడి యొక్క ప్రేమ ఉందనంటే ఈరోజు మనం సుఖంగా ఉండగలుగుతున్నామంటే, మంచిగా చక్కగా ఉండగలుగుతున్నామంటే, ఏదో మంచి పిల్ల పాపలతో కుటుంబాలతో కట్టబడుతున్నాం, నిలబడుతున్నాం అంటే కేవలము ఆయన చేసిన వాగ్దానం మాత్రమే. అందులో నుంచి కూడా బయటకు పడ్డామనుకోండి. అందుకే కొన్నిసార్లు అక్కడక్కడ పోస్టర్స్ పెడతాం. ఇది మందిరం చుట్టూ ఒక గోడలాగా ఉంటుంది. బయటికి వెళ్ళిన వాళ్ళేమో నరకం అనేది చూపిస్తుంటారు, లోపల ఉన్న వాళ్ళందరికీ స్వేచ్ఛగా ఉంటుంది. కొంతమంది లోపలనే ఉండి గోడెక్కి దుంకుతున్నట్టుగా ఉంటుంది పోస్టర్లో, చూసిండ్రా? పేరేమో లోపల ఉంటుంది కానీ కళ్ళు ఎక్కడ ఉంటాయి? లోకంలో. గోడెక్కి కింద దుంకుతున్నట్టుగా, అంటే వాళ్ళ కళ్ళు అదే మంటలలో సుఖ జీవితంతో గడిచేదానికి. అందుకని సుఖాలకు సమయాన్ని ఇవ్వకండి. దేనికి? సుఖాసక్తి గల కన్యకలారా అని అంటాడు. సుఖాలకు ఆసక్తి ఇవ్వకండి, సుఖ జీవితానికి కాదు. రోధించే స్త్రీలాగా మారండి, ప్రార్థించే స్త్రీల వలె మారండి, ప్రార్థనకు సమయాన్ని మొదటికి ఇవ్వండి. దేవుడికి చూస్తలేడు అన్నట్టుగా ప్రవర్తించడం కంటే ఎవరిని చూస్తున్నా అయ్యో ఇక దేవుని మనసులో అక్కడ చూస్తుంటే ఈ పాపిష్టి లోకాన్ని నేను చూస్తే ఎంత నాకు నచ్చకపోయినా నేను చూడవలసే వస్తుంది. ఇంకా ప్రమాణం చేసేసిండు, తప్పది కాదు. మంచి వాళ్ళని చెడ్డవారిని అందరినీ చూస్తున్నాడు, అందరు అంటారు చాలా బాగున్న మనిషి, కానీ ఎండ్లో ఉంది, ఎండ్ అనేది ఉంది దీనికి. అప్పుడు జరగబోతుంది. తీర్పులోనికి వచ్చినప్పుడు నీ అడుగులు ఏమని చెప్పగలుగుతుంది అని ఏమంటుండ అక్కడ యోబులో, నా అడుగులు నీవు లెక్కించి ఉన్నావు కదా. అబద్ధీకుడునై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, మోసం చేయడానికై నా కాళ్ళు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. ఎక్కడంట ఇట్లా అంటే ఇది చూస్తున్నాడు, నన్ను తూచును గాక. ఒప్పుకుంటుండు నేను ఎక్కడెక్కడ నడిచినావు, ఏమేం చేసినావు. పచ్చి నిజాలు మాట్లాడుతున్నా కదా. నేను ఇంత కష్టాలు అనుభవిస్తున్నా, నేను ఎలా ఉన్నానో, ఈ శ్రమకు కారణం ఏంటో, ఈ బాధ ఏంటో అని చూస్తున్నాను, లెక్క పెడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, 16వ అధ్యాయం
చూద్దాం 15వ వచనం. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను 17వ వచనంలో ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. అబ్బా చెప్పండమ్మా, ఎక్కడంట వాళ్ళు ఎక్కడెక్కడ పోతుండ్రో, ఎక్కడెక్కడ నడుస్తుండ్రో, నడుస్తున్న చోట్లెల్లా, కూర్చున్న చోట్లెల్లా ఆ ప్రజలను నడిపిస్తున్నప్పుడంట చాలా చక్కగా చెప్తుండు. వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. 16వ వచనంలో ఇప్పుడు ఇదే యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, ప్రతి పర్వతం మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. అదే ఎవరంటే ఈరోజు సువార్త చేసే సేవకులు. స్తోత్రం కలుగును గాక. సేవకులు అంటే నువ్వు అనుకుంటుండవు నేను సేవ చేస్తున్నా, అరే బాబు నువ్వు సేవ కాదని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా సేవ అని అంటే ఏంది అని అంటే, దేవుడు నీకు వల ఇచ్చి చేపలు పట్టుకురా పో అన్నట్టుగా పంపించిన అంతే. దాన్ని చేయడానికి ఎన్ని సాకులు. ఏంటన్నా వల ఇచ్చిండు చేతికి, తీసి ముడత పెట్టేసినావు. రమ్మని పిలుస్తుంటే వల పెట్టిన పని ఇచ్చిండు, తీసి పక్కన పెట్టినావు. నా పని కాదు ఇదని. ఏం పట్టుకొని కూర్చున్నావు ఈరోజు? ఏం పట్టుకొని కూర్చున్నావు? ఇల్లు వల వేయమనంటే మెట్టల దగ్గర వెళ్ళుండ్రి. నువ్వు వల వేయమనంటే నేను పెద్ద ప్రవక్తను అని చెప్పుకుంటున్నావు. నువ్వు జాగ్రత్త. మనుషులను పట్టేవాడే ప్రవక్త. నీ ప్రవచనం ద్వారా ఎంతమంది ఆత్మలు రక్షించబడుతున్నాయి చెప్పినోనికే చెప్పడం కాదు, ఎంతమంది ఆత్మల రక్షణలకు వస్తున్నారు, ఎంతమంది బాప్తిసం పొందుకుంటున్నారు, ఎంతమంది మెట్టలలో ఉండ్రు, ఎంతమంది గుట్టలలో ఉండ్రు, ఎంతమంది సందులలో దాచుకుండ్రు. ఏదో ఉన్నదని చెప్పి నోటికి ఇచ్చినావు, నోటి మాట చాతుర్యం ఉంది, మరి ఏం చేస్తున్నావు? నేను వల ఇచ్చి పంపిన మనుషులకు, కానీ వల ముడత పెట్టి ఇంట్లో కూర్చుంటున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? వల ఇచ్చిన చేతికి చేతనైతే లేదు, కాళ్ళు వస్తున్నాయి, ఇంట్లో కూర్చున్నావు. బిడ్డ లెక్క చెప్తా ఒకరోజు రమ్మని నిన్ను పిలుస్తున్నంటే నాకు చేతనైతే లేదు. టీవీ ముందు కూర్చోవడానికి చేతనవుతుంది, ముచ్చట్లు పెట్టడానికి చేతనవుతుంది, సోఫాల మీద కూర్చోవడానికి చేతనవుతుంది, కానీ இந்த మందిరంలో కూర్చోవడానికి చేతనైతే నేను పలికిన నిన్నోరే నీకు సాక్ష్యం పలకపోతుంది. బాగలేదని చెప్పినావు కదా, అదే జరుగుతుంది. ఏది నీ నోట్లోకి వెళ్ళి పలుకుతావు, మంచిగా ఉన్నా సూపర్ ఉంటావు. దేవునితో నటించే మాటలు మాట్లాడద్దు. నేను ఎట్లున్నావు, చాలా బాగున్నా, దేవుడు నన్ను బాగా పెట్టిండు అన్నావు అనుకో, అలాగనే ఉంటావు. నీ నోరు నేను బాగలేను అట్లయిపోతుంది. ఏమొక్కున్నాను, టైం లేదు, లేకుండా పోతుంది. విశ్వాసానికి విజయం ఇవ్వాలి. దేవుని పనికి ముందడుగు వేయి. దేవుని సమయానికి ముందు పక్కనే ఉంటావు, కానీ అమెరికాలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తావు. నీ ప్రవర్తన నేను చూస్తున్నానన్నాడు. పక్కనే ఉండవు, జారిపోతున్న నీవు నక్కల్లో నేను జనాలను చూస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఆయన చూపులకి వెళ్ళి ఎవరు తప్పించుకోగలుగుతారు? చెప్పండి, ఎవరు తప్పించుకోగలుగుతారు? నేను పంపించిన పిలవడానికి ఏంటంటే, మెట్టలలో, కుట్టలలో, సందులలో దాచుకొని ఉండదు. వాళ్ళ తీసుకొని రావాల్సిన బాధ్యత నీకుంది. నా పని కాదని అడుగు కూర్చుండవు. నువ్వు వేటగాడివి. నువ్వు ఎవరు చెప్తలే మీరు వస్తారు. ఒక వేటగాడిలాగా నీకు ఒక పని ఇచ్చినాయి. మంచి మాట అది. చూడండి, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. వాళ్ళు ఎక్కడెక్కడ పోతుండ్రో, వాళ్ళు ఎక్కడెక్కడ నడుస్తుండ్రో. ఇప్పుడు నువ్వు అనుకుంటుండొచ్చు, నువ్వు ఒక వేటగాడివి, నువ్వు ఒక వేటగాడిలాగా నీకు నేను సాక్ష్య జీవితం నేను ఎందుకు ఇచ్చిన అంటే, ఈ దేవుడు వీళ్ళ పక్షంలో ఉన్నాడు, నిజంగా వీళ్ళకి కార్యం చేసిండని చెప్పి ఒక సాక్షిగా దేవుడు నిన్ను చేసి ముద్రించి నిలబెట్టుకున్నాడు. దేవుడు ఒక ముద్ర నీకు ఇచ్చిండు. స్తోత్రం కలుగును గాక. దాన్ని పట్టుకొని నువ్వు చెప్పి అనేకుల ఎదుట సాక్షిగా నిలబడతావని చెప్పి దేవుడు నేను వాడుకొని కట్టబోతున్న దేవునికి నువ్వు ఎలా ప్రవర్తించాలి?
వాళ్ళ అడుగులను నేను చూస్తున్నా, వాళ్ళు ఎక్కడ పోతుండ్రో, వాళ్ళు ఏం చేస్తుండ్రో, వాళ్ళ ప్రవర్తన ఏంటిదో నేను చూస్తున్నా. మారు మనసు పొంది బాప్తిజం పొందుకున్న ప్రతి మనిషి మీద దేవుడు చూపు ఉంది, అందరి మీద ఉంది. ఇప్పటిదాకా చెప్పిన పాపిష్టి జనాలు అందరినీ చూస్తుండ, వాళ్ళని చూస్తుండు, వీళ్ళని చూస్తుండు. ఒక వాగ్దానం చేయబడిన ప్రతి ఒక్కరి మీద ఆయన కనుచూపు బలంగా నిలబడి ఉన్నది. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాను, మేము ఖచ్చితంగా పెట్టుకున్నాను. నేను అది పెట్టుకున్నాను, వాస్తవం చెప్తాను. నువ్వు చేస్తావు అంటే ఒక సేవకునికే దృష్టి మీ మీద దృష్టి పెట్టుకొని చెప్పేలాగా దేవుడు ఇచ్చిందంటే ఆయన చూపు నీ మీద ఉంటేనే కదా. సపోజ్ ఒకటి చెప్పాలి, దేవుని చూపు నీ మీద ఉంటేనే నీ గురించి ఒక మాట అనేది బయటకు వస్తుంది. దేవుని చూపు నీ మీద గల్లక లేకపోతే పక్కన పెట్టేస్తుంది. చూపు ఉన్నంత వరకే స్తోత్రం కలుగును గాక. అందులోకి వెళ్ళి వెళ్ళిపోయి ఉమ్మేసే స్థితిలో కాదు, ఇంకా చూస్తున్నాడు, స్తోత్రం ఇంకా చూస్తున్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఇప్పుడు ఏమనాలి, నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలు, ఏయ్ సరి చేసుకో, అక్కడ ఎందుకు పోతున్నావు, ఇక్కడ ఎందుకు పోతున్నావు అని చెప్పడానికి దేవుని చూపు ఇంకా మన మీద ఉంది. వదిలేయడం వాడి పనికిరాడు అని వదిలే అని అనుకో, ఇక మాట రాదు, ఎవరు రారే, వాడు అక్కడ పోతుండు అని పట్టుకోరా చెప్పండి. ఏమంటారు పిల్లలు, ఏమంటారు చెప్పండి, చెప్తలేమి సారీ, హే పడిపోతుంది పట్టుకో. అట్లా మనుషులను పెట్టిండంట, పట్టుకో జల్దీ, అగో అటు పోవద్దని చెప్పి, ఇట్లా ఇక్కడ రమ్మని చెప్పు అని తల్లి వెనకకెళ్ళి సైకిల్ చేస్తుంటుంది చూడు. అలాగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంటే దేవుని చూపు బలంగా ఉన్నది. ఆ చూపులో ఉన్నంత వరకే ఆటలు. తల్లి చూపులో ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పాలి గట్టిగా, తండ్రి చూపులలో ఉన్నాం. ఆయన నరులను కళ్ళారా చూస్తున్నాడంట. ఎంతటి ప్రేమ ఆయన. ఇప్పుడు దేవుని చూపులలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. ఆదికాండంలో కూడా 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంది, స్తోత్రం కలుగును గాక. ఆ 9 బాగుంటది. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండు, ఆమె చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండు దానితో చెప్పాను. ఇక్కడ ఒక దూతను పంపించినంట. ఏమని? అబ్రహామును వదిలిపెట్టి ఒక బిడ్డను కనవలసిన హాగరు, ఇది శారా మీద కోపం వచ్చి పారిపోతుందండి. ఇంట్లోకి వెళ్ళి పారిపోతూ ఇల్లు వదిలిపెట్టి పారిపోయి, ఎందుకు వచ్చిన బాధ, నాకెందుకు ఈ దాసి పని, నాకెందుకు ఇచ్చిన పని, ఆమెనేమో మంచి సుఖంగా ఉంటుంది, నేనేమో దాసి పని చేసుకుంటూ కూర్చోవాలి, నేనేమో వాళ్ళ కాళ్ళు పట్టాలి, నేనేమో వాళ్ళ చేతులు పట్టాలి, నేనేమో ఇంట్లో వండి పెట్టాలి, వాళ్ళేమో సుఖంగా ఉంటారు, నేనేమో అన్ని పనులు చేయాలని పారిపోయిందంట. ఏం చేయాలండి? దాసి అని అంటే ఏంటిది? పని, అన్ని పనులు చేయాలి. ఏమైనా సుఖంగా కూర్చుంటే, ఏయ్ నీళ్ళు తీసుకురా, ఏయ్ అవి తీసుకురా అని అంటుంటే, అబ్బా నాకు ఇంతగానో పని చెప్తుంది, ఇది నాకెందుకు వచ్చిన పని, నేనే ఎందుకు చేయాలి ఈ పని అంతా, నాకు అవసరమా, నాకు ఇల్లు లేదా, నాకు వాకిల్ లేదా, నేను కూడా సుఖంగా ఉండలేనా, నా వల్ల కాదా, నేను కూడా నాకు అన్ని చేయలేనా అనేసి అంత కానుకొని ఇల్లు వదిలి పారిపోయిందంట. మనం దాసులము, పని చేయడానికి వచ్చినాం. ఏం చేయడానికి వచ్చినాం? పని తప్పించుకునే వారిలాగా ఉండొద్దు, పని చేసేవారిలాగా ఉండాలి. పని తప్పించుకునే వారికి వేరేగా ఉంటుంది, పని చేసేవారికి వేరేగా ఉంటుంది. చూడండి అక్కడ ఏమంటుండదు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండు, ఆమె చేతి కింద నువ్వు ఎట్లుండాలి? అణిగి ఉండు దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నువ్వు అణిగితే, నువ్వు అక్కడ నిలబడితే నీ సంతానాన్ని నేను దీవించబోతున్నాను. అబ్రాహాముతో చెప్పిన, నా సన్నిధిలో నిందారహితుడవైండు, నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను, దేశపు జనుల గవినిల మీద నిలబడేలాగా చేయబోతున్నాను నేను. అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. అబ్బా ఏమి నడమా? ఎవరు మొర? దాసురాలు మొర. చెప్పడమ్మా. అరే చెప్తలేరు, ఎవరు మొర విన్నాడు?
యజమానురాలు మొరనా? అక్కడ ఎవరు మన దాసురాలు యొక్క మొర విన్నాడు. ఈరోజు నువ్వు దాసత్వంలో ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు బిడ్డ. నువ్వు అనుకుంటుండొచ్చు దాసుడు కానీ నిజమే. మనం ఒక చిన్న పని చేయడానికి మనం ఇది చేస్తాం కదా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మందిరంలోకి వచ్చి పని చేయింది లేదు తప్పించుకొని మారిపోయింది, మీరు పోతే నాకు ఏందని చెప్పి మేము గమనం కడుతున్నాం, చేసుకున్నాం, అందరం చేస్తున్నాం. కొన్నిసార్లు బయట కూడా చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాను నేను. చాలామంది చేస్తూ ఉంటారు, కొన్ని చోట్లలో ఉంటారు, బలమైన పనులు చేస్తుంటారు, కొంచెం ఆత్మల రక్షణ కొరకు కొంత బలమైన పనులు చేస్తుంటారు. వాళ్ళందరినీ ఎవరు చూస్తుంటారు. కొంతమంది ఏది చేయరు, ముద్దుల్లో ఉంటారు, వాళ్ళను చూస్తున్నారు. కానీ ఇక్కడ చేసేవారితో ఏం చెప్తున్నారు చూసినావా? నీ సంతతిని నేను దీవిస్తాను, నీ మొర నేను విన్నాను. దేవుడు విన్నాడు. ఎవరు విన్నాడంట? దేవుడు విన్నాడని చెప్తున్నా అక్కడ. అమ్మ, దేవదూత విన్నాడా? దేవదూత విన్నాడా? యెహోవా. ఎవరు విన్నారు అంటే ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు పెట్టుకున్నాడా? అలాగని ప్రార్థన దేవుడు వింటాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఒక సేవకుని కూడా దేవుడు అంట దేవదూతల ఆత్మలు పెట్టినాడు సేవకులలో. పెట్టేసి అమ్మ అటు కాదు ఇటు కాదు ఇటు కాదు, ఎందుకు బారిపోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏమో తిరుగుతున్నావు, ఇప్పుడు చెప్పండి దేవదూత దగ్గరికి నువ్వు ఎవరు నాకు చెప్పండి ఇంకి అని కనుక హాగర్ అంటే ఆశీర్వాదం ఉంటుంది అక్కడ. చెప్పండి, నువ్వెవడు నాకు చెప్పండి ఇంకి, పాస్టర్లు ఉండాలి, ఊకే చెప్తావు మాకు అని నీ మనసులో అనుకుంటుంటే ఆశీర్వాదం నెత్తి మీద కాదు వచ్చేది, ఎక్కడికో ఎగిరిపోతుంది. నిన్ను చెప్పడానికి ఒక వ్యక్తిని పెట్టిండు, గాడిదను పెట్టిండు, చక్కగుండో. గాడిద మాట వినకపోతే ఆయన పరిస్థితి ఏమవుతుండే? ఈరోజు నిన్ను నడిపించడానికి ఒక వ్యక్తిని పెట్టిండు, ఆ వ్యక్తినే నువ్వెవరు నాకు చెప్పడానికి అని నీ మనసులో అనుకుంటే పరిస్థితి తారుమారలే, ఇంకేం లేవు. సరే వినవు కదా, పో చూసుకో, ఇంక నాకేం లేదు, నీ చూసుకో, నేను పంపించిన అయిపోయింది, నేను చెప్పేసిన నా పని అయిపోయింది. వినలేదా? సూత్రం వింటే నువ్వే నీ ప్రవర్తన సరి చేసుకుంటావు. వినకపోతే పంపించింది ఆయన, పలుకుతున్నది ఒక గాడిద. స్తోత్రం కలుగునుగాక. పంపిండు ఆయన, పలుకుతున్నది ఒక దూత. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పారిపోతున్నావు, నువ్వెవరు నాకు చెప్పడానికి? అది నాకు నచ్చలే వాళ్ళు, అందుకే పారిపోతున్నా. నచ్చకపోయినా ఉండాలే, తప్పదు. నచ్చిన చోట్ల నిన్ను పంపడానికి తొడేళ్ల మధ్యలో పంపుతున్నా, నిన్ను సింహముల మధ్యలో పంపుతున్నా అన్నాడు. కోపకృష్ణుల మధ్యలో పెడతా, నిన్ను తట్టుకొని ఒప్పుకొని దాసులాగా ఉంటావా, దీవించబడతావు. పారిపోయినవా, క్రీస్తు స్వభావం నీకు రాదు. స్తోత్రం కలుగునుగాక. వినయం గల వారి యొద్ద దేవుడు మోసం చేస్తాడంట. చెప్పండి ఎవరి దగ్గర? నీకు వినయం ఉంటే ఓపికతోటి వింటావు, వినయం లేకపోతే విర్రవీగుతావు. అంతే. ఈరోజు నాకు అన్నీ తెలిసి నేనేంది వీని దగ్గర నేను ఉండాలి, ఎందుకు నేను గులాంగిరి చేయాలి, ఎందుకు నేను ఇలా ఉండాలి? అమ్మ కొంతమంది చెప్తారు కదా, కూసేగాడు వచ్చి మీద నువ్వు ఎన్ని రోజులు నాకు ఇదే బతుకు, నువ్వు ఇంట్లో ఉంటావు, నీ జీవితం పాడైపోతుంది, పోయి ఏదైనా ఉద్యోగం చేసుకొని రావు పో. ఈ సేవ ఏం చేయవా, పోయి ఏదైనా ఉద్యోగం చేసుకొని రావు పో అని ఏ గాడిద వచ్చి ఈ గాడిదని చెప్తుందో కథం. ఈ గాడిదకు అవును కదా, పోయి అన్నం వేస్తే బాగుంటుంది, అదే ఉల్లిగడ్డలు బాగున్నాయి, అదే పాత జీవితం బాగుంది అని పాత జీవితంలోకి మంచిగా ఉన్న జీవితాలను పాడు చేసేది కొన్ని వస్తాయంట. నువ్వు చక్కగా దేవుడి నడిపింపులో నువ్వు ఉంటే ఆ దాసురాలు ఇంకొక దాసురాలు వచ్చి చెప్తున్నారు కదా, ఏమమ్మా సారా దగ్గర నువ్వు ఎన్ని రోజులు పడి ఉంటావు, అబ్రాహం ఎంత బాగున్నాడు, సారా బాగుంది, నీ గతి ఎట్లా అయిపోయింది, నువ్వు ఎట్లా అయిపోయినావు, ఎవరు పట్టించుకుంటారు నిన్ను ఎవరు చూసేటోళ్ళు లేరు, అవును కదా అని పారిపోయింది. చెడగొట్టే దయ్యాలు, ఆశీర్వాదాన్ని ఆపే దయ్యాలు వెంటాడుతూ ఉంటాయి. అదేమా పరలోకానికి చేరకుండా, దేవుని రాజ్యంలోకి నిలబడకుండా, ఆ కనాను యాత్రలోకి వాళ్ళు పిల్లలుగా నిన్న చెప్పినగా దేవుని దాసుడు వచ్చి మనం కూడా ఒక నిత్యకర కనానులోకి మనం వెళ్ళబోతున్నాము. మంచి మాట చూడండి, అక్కడ ఏమంటున్నాడు,
నన్ను చూస్తున్న దేవుడికన్నది వెంటనే మాటకు లోపడ్డది. ఆ 15 వచనంలో అది చూచుచున్న దేవుడవు నీవే. అబ్బా, ఏం చేస్తున్నామ్మా? చూస్తున్న దేవుడు నీవే. అందరు చెప్పండి, ఏ దేవుడు? అరే, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకున్నా, కానీ నన్ను చూడడానికి కూడా దేవుడు ఉన్నాడా? నా గురించి ఒక మనిషిని పెట్టిండా? స్తోత్రం కలుగునుగా అక్క. అమ్మా, ఇలాగ అనుకునే వాళ్ళు ఎంతమంది? వా, నా గురించి ఒక మనిషిని పెట్టిండు, స్తోత్రం. ఈయన ఎప్పుడు మాట్లాడతారంటే అన్నీ మంచిగా మాట్లాడారు, వంకర తింకర అయితే మాట్లాడతారు అంతే. మంచిగా నడుస్తున్నప్పుడు ఎవరు మాట్లాడరు, కొంచెం వంకరబోతున్నప్పుడు. పిల్లలు మంచిగా ఆడుకుంటుంటే ఎవరైనా తల్లి పట్టించుకుంటుందా? చెప్పాలి గట్టిగా. అరే, నీ జీవితంలో మంచిగానే ఉన్నావు, అప్పుడు ఎవరు మాట్లాడరు నీతోటి. ఎప్పుడైతే కొంచెం అటు ఇటు బెండ్ అవుతుంది చూడు, అప్పుడు అనేసి వెంటనే వస్తుంది. అదే దేవుని ఆత్మ నడిపింపు, స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఏమో నాకేం చెప్తారు, అరే నువ్వు చక్కగా ఉన్నావు కదా, నీకెందుకు చెప్పాలి? ఏదన్నా అయితే కదా నీకు చెప్పడం, వంకర బుద్ధి ఉంటే కదా నీకు చెప్పేది. నువ్వే రమ్మంటే రావు కదా. ఎప్పుడు నువ్వు బాగానే ఉన్నావు అనుకో, మంచిగా చక్కగా ఆడుకుంటూ కూర్చున్నావు, ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నావు, అప్పుడు సూపర్, నేను ఎవరు అడుచుకోరు. కానీ కొంచెం అటు ఇటు అయితే అప్పుడు చూసినా నన్నే అంటున్నాను. నన్ను అప్పుడేమో మంచిగా ఉన్నప్పుడేమో బాగుండే, పర్లేదు. మళ్ళీ కొంచెం అటు ఇటు పోగానే నిన్నేమన్నా అంటే చూడు నన్నే ఆడుకొనియరు, ఏం చేయను. ఆడుకున్నంతే బాగానే ఉండేది, కానీ ఆడుతూ 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 ఇంకేదో ఆటలు పడి కిందలు పడతాయేమో భయము, అందుకని అప్పుడు ఆపుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి చూపు నీ మీద ఉంది? ఈ మనుషుల చూపు లేదు, దేవదూతల చూపు లేదు, ఈ గాడిద చూపు లేదు, చూపంతా దేవుడిదే ఉంది నీ మీద. ఎంతమంది చెప్తున్నా నమ్ముతారు ఇది? నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు? ఆగర్ను చూసింది దేవుడే, అందుకే యోబును చూసింది దేవుడే. స్నేహితులు వచ్చి అయ్యో పాపం ఇట్లా అయిపోయినా, నోరు మూసుకురయ్యా, పాపం లేదు, శాపం లేదు, నా బతుకు నాది, నాకు తెలుసు, దేవునికి తెలుసు, నా అడుగులు లెక్క పెడుతున్నావు. దేవుని కూడా చెప్తాను, నా అడుగులు నువ్వు లెక్క పెడుతున్నావు అయ్యా. ఏం లెక్క పెడుతున్నావు? అడుగులు లెక్క పెడుతున్నావు, నా అడుగులన్నీ నీకు తెలుసు. అందుకే ఉన్నాడు, అప్పుడప్పుడు అంటాం కదా, చూపు జాగ్రత్త అంట కదా. కొంచెం చూపులు పోతేనే కదా అంటారు. మనిషి ఎవరైనా నడుస్తుంటేనే కదా జాగ్రత్త అని అంటాం, లేకపోతే నువ్వు మమ్మల్ని అన్నావులే ఇక పెట్టుకుంటారు చూడు మనసులో. ఇంతకనం నడిపిస్తున్నది దేవుడు అని చెప్పి నువ్వు గ్రహించకపోతే బిడ్డ ఆగంలో పడతావు, ఆగమైపోతావు. నడిపించడానికి దేవుడు నిన్ను ఒక మనిషిని గాడిదలాగా పెట్టిండు అని సంతోషపడు. ఆమేన్. నాకు తెలుసు కొంతమంది వింటారు, కొంతమంది ఇదెందుకు వచ్చిన బాధ, ఈయనతో నాకేంది పడేది, గమనవుతారు. పో నాకేంది, ఆయన నాకు చెప్పిండు, నేను చెప్పడం అయిపోయింది, తర్వాత నీ పని. వింటావా? విని విధేయత చూపిస్తావా? ఖచ్చితంగా నీ సంతతి దీవించబడబోతుంది, బలంగా మారబోతుంది, నీ సంతానము దీవించబడబోతుంది. ఆమె కొడుకును ఏం చెబుతాడో, నా పరిస్థితి ఏమవుతుందో అనుకుంటుంటే దేవుడు అంటుండు, అమ్మా నీకు నేను ఒక కొడుకుని ఇస్తాను, ఆ కొడుకును దేవుడు దీవించబోతున్నాడు. నీ పిల్లలు ఇస్తాను, ఆ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి ఒకసారి, దేవుడు గట్టిగా చెప్పాలి, ఇంకోసారి గట్టిగా. అందులో 20 వచనం చూడండి. పదిహేడవ అధ్యాయం 20 వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి, అతన్ని కూడా నేను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధిని కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును. అబ్బా, ఏమయ్యా అక్కడ ఎవరు? ఒక స్త్రీ దేవుని మాటకు లోపడదు కాబట్టి ఆ బిడ్డ దీవించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ లోపడకపోతే ఈరోజు నా పరిస్థితి ఏందో, నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుడి మాటకు లోపడితే నీవు దీవించబడతావు, నీ పిల్లలు కూడా దీవించబడబోతారు. నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు. ఎవరు దీవిస్తున్నారు?
నీ సంతతిని. నువ్వు తల్లి మాట వింటే పిల్లలు దీవించబడతారు. నీ దగ్గర తల్లి లోపడకపోతే పిల్లేడ దీవించబడుతుంది? అసలైంది తల్లి దగ్గరనే ఉంది. గొల్లెమంతా అంతా ఉంటుంది. ఆడవాళ్ళు ఉంటారు కదా, మూడు చుట్లు చక్కగా ఉన్నారు. నిన్నంత మాట అన్నాడు, నువ్వు వినొద్దురు. నిన్న ఒక తల్లి సాక్ష్యం వింటే గుండెలు కరిగినాయడ. వినవలసింది, వినవాళ్ళు వినలే అనుకున్నా నేను. ఎంతమంది విన్నారు? గట్టిగా చేతులు తండ్రి. హృదయం కదిలిందా? ఎంతమంది కదిలింది? సేవ చేయాలనిపించింది ఆమె సాక్ష్యం విని? చేయాలనిపించిందా? విడవాలనిపించిందా? నోరితే చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పిండ్రు. ఆమె సాక్ష్యం విని నేనెందుకు, ఒక భర్తను వదిలేసింది, పిల్లలను వదిలేసింది, 3 కొడుకులు అంట, 3 పిల్లలను వదిలేసింది, బిడ్డలను, ఆడపిల్లలను వదిలేసి అందరిని వదిలిపెట్టి స్త్రీ ఆడ తల్లి ఉండి పక్కన పెట్టి, ఆస్తినంతా పక్కన పెట్టి మగవాళ్ళు దేవుని గురించి ఒక పౌరుషంతో బ్రతకడానికి నేర్చుకుంది. పౌరుషంతో బ్రతికి సేవ కొరకు నిలబడ్డది. ఆమెను దేవుడు వదిలేసిండా? ఎన్ని కష్టాలు అనుభవించింది, ఎన్ని నిందలు, అవమానాలు. అయినప్పటికీ దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టకుండా అలాగనే విధేయతతో చూపించుకొని ఈడికిడికి నన్ను చూపించింది. ఆమె చినిగిపోయిన జాకెట్ ఇంకా ఇగో ఇది నా స్థితి అని. రోడ్ల మీద ఆ స్త్రీ బట్టలు చినిగిపోయిన సువార్త మాత్రం ఆపలే. ఆపకుండా దేవుడి పని కొరకు మొదలు పెడితే ఈరోజు ఒక మందిరం ఇచ్చేసిండు, మళ్ళీ ఇంకోటి ఇచ్చిండు. నాకు ఒక కొడుకుని ప్రభు అంటే ఇదిగో నిన్న అడగొచ్చి మొన్న నిలబడ్డాడు కదా, సమర్పణ చేసుకున్న సేవకుని దేవుడు ఆమె చేతికి ఇచ్చిండు. స్తోత్రం కలుగునుగా. సిద్ధపడాలి. ఎంత చక్కగా ఒక తల్లి ఆడపిల్ల నేనే చాలా చక్కగా ఆడవాళ్ళందరికీ ఒక రోషంలాగా, ఒక మంచి ఒక పట్టుదలలాగా అనిపించింది. అప్పుడప్పుడు అందుకే అలాంటి వాళ్ళని పిలిపిస్తూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగా. వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తుని గురించి మాట వల్ల. పనికిరాని మాటలు ఎన్నో వింటాం, దానివల్ల విశ్వాసం కాదు వచ్చేది, అవిశ్వాసం వస్తుంది. అందుకని పనికిరాని మాటలకు చెవి ఇయ్యొద్దు. ఈ లోక వార్తలు చెప్పుకోవడానికి నేను లోకస్తుని గాను, మీరు కూడా లోకస్తులు గారు. మీరు పరలోక సంబంధాలు, పరివేశాలతో ఉండకూడదు. పర సంబంధమైన వారే మీరు ఉండి పరలోకంలో మాత్రమే ఆ జీవం గల దేవుని వైపే చూస్తూ మాత్రమే ఉంటే, అందుకే చెప్తుంది చూస్తున్న దేవుడా అని పేరు పెట్టింది అక్కడ. నా కొడుకు మొర విన్నావు, నా మొర విన్నావు. అసలు అలాంటి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే చూడండి ఇక్కడ 4వ వచనంలో, 16 4వ వచనం ఆదికాండం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు సారయి నా ఉసురు నీకు తగులును. అబ్బా, ఫస్ట్ ఏమేం చేసిందంట? గర్భవతి ఆమె రాగానే దీవించబడ్డది. దీవించబడంగానే నెత్తికి ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చేసినాయి. కొంతమంది రాగానే దీవించబడతారు, పెళ్ళి అయిపోతుంది, ఉద్యోగాలు వచ్చేస్తాయి, పిల్లలు అయిపోతారు, ఇక అయిపోయింది కథ. ఇక అదేంది నా ముంగట, వాడే నా ముంగట చెట్. నేను కూడా ఏం తక్కువనా? వాళ్ళు ఆడనే ఉంటారు, నేను చూడు ఎట్లా పై 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 లేచిపోయినా చూసుకో. ఆ సార్ ఆడనే కూర్చుంది చూడు, ఈమె ఆడనే. కానీ నువ్వు వచ్చింది సారాతోటే, అది మర్చిపోకు. సారా వల్లనే హాగరుకు పిల్లొచ్చింది. కానీ ఈమెం చేసింది? ఆమె దృష్టికి ఈమెదంట నువ్వు నీ జీవితం ఎంత, నేను చూడు, నువ్వు డొక్కు బతుకు, నాది కొత్త బతుకు. కథం వచ్చేసిందిగా కళ్ళకు. ఏమొచ్చేసింది? కొంచెం దేవుడు దీవించగానే చాలు నెత్తికి కొమ్ములు రావద్దు. అక్కడ వచ్చేసింది ఆమెకు. ఎందుకు ఆమెకు అలాంటి స్థితి వచ్చింది అని మళ్ళీ మనం చూస్తుంటే చూడండి, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు సారయి నా ఉసురు నీకు తగులును. ఏమంటుంది? ఏమంటుందమ్మా? నా ఉసురు నీకు తలుగును గాక. అందుకని ఉసురు పెట్టుకోవద్దు, దీవెన పొందాలి. ఏం పొందాలమ్మా? దీవెన పొందాలి. ఉసురు ఒక సేవకుని ఉసురు కోరు మంది తలగొద్దు.
మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళను, మిమ్మల్ని దీవించిన వాళ్ళు, ఎవరైనా మిమ్మల్ని చేయి పైకెత్తిన వాళ్ళను అలా ఉసురు పెట్టుకోవద్దు, వాళ్ళ చేత దీవించబడాలి. అదేనమ్మా, నేనే ఎవరైనా చెప్తున్నా, ఎక్కడైనా సరే ప్రతి సేవకుని, ప్రతి ఇంట్లో, ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నా సరే, పెద్దవాళ్ళతో ఉన్నా, ఎవరైనా మీకు పెళ్ళిళ్ళు చేసిండ్రా, ఎవరైనా మీకు ఇంట్లో మంచిగా చూస్తుండ్రా, ఎవరైనా మీకు ఉండడానికి స్థలం ఇచ్చిండ్రా, అలా ఉసురు మీకు తలిగేలాగా ఉండకండి. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మీకు మేలు చేస్తే దానికి తగినట్టుగా మీరు కూడా తెలకు మేలే చేయండి, అంతేగాని పొగరు పట్టిన మాటలు మాట్లాడవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను వాస్తవంగా చెప్తాను, ఎప్పుడు కాదు. పైవా ఎన్నైనా సరే మేము నాకు సాక్ష్యం అయిపోయింది. కొన్ని సంవత్సరాలు నాకు కూడా శోధన వచ్చింది, అయినా సరే అన్నీ సరే వాడిని సహించుకొని గమ్మనవుతుంది. అదే దగ్గర కూర్చోవడం నేర్చుకున్నాం, అదే నేర్చుకోండి ఇంకా. స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ ఏమంటుండు. అప్పుడు సారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని సారైతో చెప్పాను. ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, నీకు నచ్చినట్టుగా చేయదాన్ని. ఇక ఈమె మొదలుపెట్టింది ఏమని, పర్మిషన్ తీసుకొని దేవుని దగ్గర, అంటే అబ్రహాం దగ్గర పర్మిషన్ తీసుకొని ఏడిపించడం మొదలుపెట్టింది. నన్ను ఇబ్బంది పెడతావు, ఇప్పుడు నిన్ను చేస్తుందా అని చెప్పి ఇప్పుడు ఈమె ఇద్దరు మొదలు పెడుతుంది. ఈమె దెబ్బకు ఆమె తట్టుకోక పారిపోయిందంట. పారిపోయినందుకే 7వ అధ్యాయంలో మనం కనపరచు. చూడండి అక్కడ, సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారయి దాసువైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింపవీలేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. అమ్మా స్తోత్రం. ఇది స్టోరీ అక్కడ జరిగింది. ఆమెన్. ఒక విధేయత, ఒక వినయం అనేది ఉన్న ప్రతి చోట్లో దేవుని దీవెన ఉండదు. ఎందుకు అలాగా రావడానికి కారణం ఏంటిది? ఆమె పారిపోయి పరిస్థితి ఎందుకు వచ్చింది? మాట వినకపోవడం. మాట ఎందుకు వినలేదు? ముందు ఆమె గర్వమే రాకపోయినంటే ఆమెకి ఏమన్నా చేసేదా? ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఆమె నెత్తికి కొమ్ములు రాకపోయినంటే ఎంచక్క అదే ఇంట్లో ఉండి అబ్రహాము శారా ఎంత చక్కగా దీవించి బాగా ఉండేది వాళ్ళు కదా. కానీ ఎందుకు వచ్చినాయి అలాంటి పరిస్థితి? చెప్పండి, ఏమందుకు వచ్చింది? నేనెందుకు ఇట్లా ఉండాలి, నేనెందుకు ఇట్లా చేయాలి? ఒక వ్యక్తిని దేవుడు కొద్దిగా దీవిస్తే ఆ దీవెనను బట్టి సంతోషించాలి, ఆనందించాలి, అందుకు కృతజ్ఞత ఉండాలి. కానీ గర్వం వల్ల ఇన్ని అనర్థాలు వచ్చినాయి. ఒక చిన్న గర్వం, చిన్న అహంకారపు మాటలు, చిన్న అహంకారపు చూపులు ఎంత భయంకరంగా అనర్థాలు తెస్తాయి. అదే విధేయతతో ఉంటే, ప్రేమతో ఉంటే ఇంకా దీవించబడతాం. ఫలించు తీగ ఇంకా అధికంగా ఫలిస్తుందంట. ఫలించి వారు ఇంకా నమ్మకంగా ఉంటే ఇంకా ఫలములు ఇస్తూనే ఉంటాం, ఇంకా ఫలములు ఇస్తూనే. అయినా దేవుడు ఆశీర్వాదం ఆయన పలికింది కాబట్టి ఆమెను వదిలిపెట్టలే. నీకు నేను పిల్లలు ఇస్తాను, దీవించబడుతున్నావు, నువ్వు మళ్ళీ పో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ తిరిగి దేవదూత తిరిగి ఇంటికి పంపిండంట. అలాగని ఈరోజు మనం కూడా దేవుని దగ్గర వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉంటే టైం మనకు రాబోతుంది. మనం దీవించబడే సమయం రాబోతుంది, మనం హెచ్చించబడే సమయం రాబోతుంది. నీకు కూడా ఒక టైం వస్తుంది, బలంగా దీవించబడబోతున్న సమయం నీకు రాబోతుంది. నమ్ముతావా? ఎంతమంది నమ్ముతారు? కొంచెం విధేయత, కొంచెం వినయం కూర్చుండి దేవుని సన్నిధిలో ఉంటే నువ్వెంతో బలంగా దీవించబడబోతావు. నమ్మకంగా ఉన్న వారికి మెండైన దీవెనలు వస్తాయంట. చూస్తున్న దేవుడు బలమైన దేవుడు. చూద్దాం కలుగునగాక. 103వ కీర్తన 19వ వచనంలో,
యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అమ్మ ఒక్కదాని మీద రెండు మీద అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. ఎంతమంది ఇష్టపడతారు ఆయన వాక్యం నెరవేర్చి వారు? ఎవరంట మీరు? ఇప్పుడు వాక్యం వినడం మంచిది కాదు, వాక్యానుసారంగా చేయడమే మంచిది. చాలామంది వింటారు, విని పక్కన పెడతారు. పక్కన పెట్టే వాళ్ళు దీవించబడరు, వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు దీవించబడతారు. ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా అంటే ఏందయ్యా బలశూరులు అనే మాటకు అర్థం ఏంటంట? వాక్యము నెరవేర్పించింది. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏమన్నాడు ఇంతకుముందు? మెట్టలలో, పెంటలలో, కొండలలో, ఎక్కడెక్కడనైతే అనేకులు దాచబడినరో వాళ్ళ మీదకి నువ్వు వేయవలసింది ఒక వాళ్ళ వేసి లాగు. జనాలు బలమైన స్థితిలో నుంచి బలహీనంగా మారిపోయినరు, నువ్వు వాళ్ళను పట్టుకొని రావాల్సింది. ఇదే నువ్వు చేయవలసింది. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మెట్టల దగ్గరికి, కొండల దగ్గరికి పోగలేకపోతున్నారు. కానీ నీవు ఏ పని చేస్తున్నావో, కొంతమంది ఆడవాళ్ళు పని చేస్తారు కదా, చేస్తారా? రంగులు అమ్ముకునే స్త్రీ రంగులతో అమ్ముకుంటూ మొత్తం అనేకులను ఆకర్షించిందంట. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, నువ్వు అక్కడ పోయినావు, అక్కడ పని చేయడానికి వెళ్ళొద్దు. ఎంతమందిని ఆకర్షిస్తున్నావు, మరి ఎంతమందిని నడిపిస్తున్నావు, ఎంతమందిని హాస్పిటల్కి వెళ్ళి నడిపిస్తున్నావు. నిన్న ఒక డాక్టర్ వచ్చింది మన దగ్గర. డాక్టర్ వెళ్ళి నలుగురు తీసుకొచ్చింది. అప్పుడే ఏ పని చేసేది, పని చేసి నర్సు పని డాక్టర్లను తీసుకొచ్చింది. చేసే పని ఏంటిదమ్మే? నర్సు పని. కానీ వచ్చింది ఎవరు? అందరం దేవుని మొత్తం నిలిచి. నేను అట్లా అందరూ ఇట్లా ఉంటే బాగుంటుంది కదా. అసలు నిన్ను ఎందుకు పంపించిన వాడికి? దేవుడు నిన్ను ఒక చోటుకి నేను పంపుతున్నా అంటే నీ చేతిలో ఒక బలం ఉంది అన్న సంగతి నేను గ్రహించగలిగితే, నీ నోటిలో దేవుని వాక్యం ఉంది, ఆ వాక్యము విసురు. ఎంతమందిని నువ్వు కన్నా ప్రసవ వేదన పడని దానా అంటాడు. ఏమంటాడు? పిల్లలను కనని దానా అన్నాడు. ఈరోజు నీకు ప్రసవ వేదన ప్రార్థన శక్తి నీకుంటే, నీకు పిల్లల్ని కానీ ఒప్పుకుంటే, నువ్వు సేవాలంటే ఇదే నువ్వు చేయవలసిందేంది? నువ్వు ఉన్న చోట్ల, నిలబడ్డ చోట్ల ఒక ఆత్మను రక్షించు. అదే అవసరం. ఎంతమంది నీ ద్వారా వస్తుండ్రు? ఎంతమంది తీసుకొచ్చినావు? ఒక పోలీస్ వచ్చిన కదా, ఇప్పుడు పోలీస్ కాదు, పోలీస్ వ్యానే వస్తుంది. ఎంతమంది వస్తున్నారు? వస్తుందా లేదా? పోలీస్ కాదు, పోలీస్ వ్యానే వచ్చింది. ప్రేర్ చేసేటప్పుడు వచ్చి అక్కడిలో అందరి ముందు దర్జాగలిలో ఏం చక్కగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక మాట చాలు. నీ నోటి మాట నువ్వు ఎలాగా నువ్వు మాట్లాడుతున్నావు అనేది శ్రేష్టమైంది. నీకు మాట్లాడడం ఇంకేది చేత కాదంటే నీకు నిజంగా చేత కాకుండా అవుతుంది. నీకు మాట చాతుర్యం దేవుడు నీకు ఇచ్చిండు. కూర్చుని టీవీ ముందు పెట్టడానికి కాదు, అది ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోడానికి కాదు. స్తోత్రం కలుగును గాక. వెళ్ళు, ఫలభరితమైన తోట ముందుంది, సిద్ధపడు. చూస్తున్నాడు దేవుడు. అందుకే చెప్పండి, ఏం చేస్తున్నాడ? చూస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నామా? 32 ఆదికాండంలో చూడండి ఒకసారి. 32 చూద్దాం. 28 నుంచి చదువు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. 2 కల్పిస్తాడు, చూస్తాడంట. ఒకటి దేవునితోనూ మనుషులతోనూ. చాలా మంది దేవునితో పోరాడతారు. దేవుడా నాకు అది చేయి, దేవుడా నాకు ఇది చేయి, దేవుడా నాకు ఇది చేయి, దేవుడు నాకు ఇట్లా చేయి, దేవుడా నా జీవితం ఇట్లా అయిపోయింది, దేవుడా నా ఇట్లా కట్టు అని దేవుని దగ్గర నేను అలుగుతున్నా, నేను గులుగుతున్నా, నేను ఏడుస్తున్నా, దేవుని దగ్గర కొట్లాడు దాన్ని కొట్లాడు. ఎవరిదంటారు? మంచిదే, కొట్లాడు, ఎవరిద్దరులే. కానీ రెండోది చెప్పాలి, దేంతోది? దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. అబ్బా గెలిచి ఎవరి చేత సాక్ష్యం?
దేవుడి చేత సాక్ష్యం. ఎవరి చేత? దేవుడే చెప్తాడు. దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. అబ్బా, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. ఎంతమంది చూస్తారు? నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. అందుకే చూస్తున్న దేవునికి వందనాలు యేసయ్యా. నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని. అమ్మా చెప్తలేరు, దేవుడితో మాత్రం కాంటాక్ట్ ఉంది. మరి ఇదే పని నీకు ఇది కూడా జరగాలి. స్తోత్రం కదా. దేవుడితోనూ పోరాడి మనుషులతో పోరాడి గెలవాలి. మనుషులతో పోరాడమంటే పోయి అందరితో కొట్లాడి పెట్టుకుని కాదు, మనిషి లోపల ఉన్న పాపంతో కొట్లాడాలి. స్తోత్రం కలుగును గాక. మనిషిలో ఉన్న పాపాన్ని నువ్వు కొట్లాడు. మనిషి మంచోడే. మనిషిలో ఉన్న పాపం అనేది అదొక దయ్యము, దురాత్మ, పాపము ఒక సైతాన్ చేతిలో అప్పగించబడి ఉంటే దానితో నువ్వు కొట్లాడి గొర్రె పిల్లని బయటికి తీసుకొని రావాలి. అది దావీదాత్మ. నీకు ప్రార్థనలో పోరాడే శక్తి ఉంటే పోరాడి సింహం వచ్చి ఎత్తుకపోతుంటే పోనీ నువ్వు వదిలేస్తావా? చెప్పు, నువ్వేం చేయాలి? నువ్వు పో అని చెప్పి నువ్వు ఇంకా సాగనప్తావా? ప్రార్థనల పోరాటం ఏది? ఒక సింహం వచ్చి మనిషిని ఎత్తుకపోతుంది. దావీదు ఏం చేసిండు చెప్పాలి? పోరాడి సింహాన్ని చీల్చి దాన్ని బయటికి తీసుకొచ్చిండు. ఈరోజు నీకు ఒక మనిషి ఇంట్లోకి వెళ్ళి నాశనం అయిపోతుంటే, నీ కొడుకే బతికే ఆగమైతుంటే పట్టించుకోలేని నీవు ఏం చేస్తున్నావు? నీ భర్త ఆగమైపోతుంటే చూస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు? భర్త చేస్తుండే తప్పు. దయ్యం నీ ఇంట్లో పనిచేస్తుంది బిడ్డ. నీ ఇంట్లో దురాత్మలు పనిచేస్తుంది. నీ కుటుంబాన్ని పాడు చేస్తుంటే నువ్వు కొడుక బాగుండని అనుకున్నావా? బిడ్డ జాగ్రత్త. దయ్యం ఎత్తుకపోక ముందుకే దాన్ని పట్టి చీల్చు. దాని నోటికి ఇంకా చిక్కక ముందుకే సచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. అవసరం ఉంటే త్వరగా ఇప్పుడే దాన్ని చీల్చి, దేవుని ఆత్మ నీ లోపల ఉన్నాడు లేడా చెప్పాలి. ఎంతమంది నమ్ముతూ దేవుడు ఆత్మ లేడని? మీరెవరు దేవుడి ఆలయమే ఉన్నారని నిలబడరా? మీరు దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు లేడా నిలబడ? చెప్పమ్మా. నువ్వే చేయి దేవుడా. నువ్వేం చేస్తావు? కూర్చుని పడుకుంటావు. ప్రార్థన చేయి నీ కొడుకు గురించి, ప్రార్థన చేయి నీ బిడ్డ గురించి, ప్రార్థన చేయి నీ ఇంటి కొరకు. పోరాడు. మోకాళ్ళ ప్రార్థనకు పనిపెట్టు. ఎందుకు జరగదు కార్యం? తల్లి ప్రార్థన చేస్తే పిల్లకు ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. యాకోబు ఒక్కడు ప్రార్థన చేసిండు, 12 మంది కొడుకులు దీవించబడ్డారు. 66 మంది దీవించబడ్డారు. ఒక్కని ప్రార్థన. నీకు అవకాశం ఇస్తుండు ప్రార్థన చేసేది. ప్రార్థన చేయి. ఆమేన్. పోరాడే మనస్తత్వం అవసరం. ఏమవసరమ్మా? చెప్తలేరు గట్టిగా. ఎవరితో పోరాడాలి? మనుషులతో కాదు, ప్రార్థనలో పెనుగులాడాలి. ప్రార్థనలో పెనుగులాడు. కూర్చో. ఏం చేస్తావు? ఇంటికి పోయి కూర్చుండి ప్రార్థన చేయి. కూర్చున్నావు, ఆ సమయం దొరికిందా? ఒక్క రాత్రి నువ్వు కూర్చున్నావు అంటే అద్భుతం విజయం రావాలి నీకు. స్తోత్రం కలుగును గాక. అలాగ ప్రార్థన చేయడానికి కనుక నీకు ధైర్యం ఉంటే సాతాను చేతుల నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. నీ కుటుంబం విడుదల పొందుతుంది. అనేక కాలంలో నువ్వు పట్టి విడిపించబోతావు. ఇదే వాళ్ళ ఆమేన్. వేటగాడు ఇదే. ఏందే వేటగాడు అంటే అర్థం కాలేదు మాకు అనుకున్నావు. వేటగాడు ఎవరు? యాకోబు. ఎలా ప్రార్థన? శత్రువును ఓడించాలంటే ప్రార్థన. ఆ శత్రువు వచ్చి, ఆ వేటగాడు వచ్చి పిల్లగాన్ని ఎత్తుకొని పోతుంటే దావీదు యుద్ధం చేయడం మొదలుపెట్టిండు. శత్రువు అనేవాడు తెల్లవారు వరకు రాబోతున్నాడు. ప్రార్థన చేసిండు. ఆ దుష్టుడు అక్కడే ఆగిపోయాడు. వేటగాని పని ఏంటంటే ప్రార్థన. చెప్పండి ఏం పని? తెలియదు ఒకసారి. అమ్మ ఎట్లా చేయాలి మీరు ప్రార్థన? ఏదో మోకాళ్ళ ప్రార్థన కాదు, వేటగాని వలే ప్రార్థన.
ప్రార్థన శక్తి సమస్తం చేయగలుగుతుంది. అన్నిటిని చేయించగలిగేది దేవుడు. చూస్తున్నాడంట, అన్నిటిని చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. ఈమెనేమో నన్ను చంపే దేవుడా, నా కొడుకుని చంపేయి, నేను ఎందుకు బతకాలి అన్నదంట హాగర్. ఏమన్నది? కొడుకు పుట్టినాక కూడా ఏం చేసింది? ఒక నీళ్ళ ఇచ్చి పంపించేసిండు. అబ్రహం, పో అమ్మా, నీ కొడుకు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతాను వెళ్ళగొట్టేసిండు. సారమ్మ వెళ్ళగొట్టేసిండు. అబ్రహం గౌరవం మౌనంగా వదిలేసాడు. వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళాను. కొడుకును పట్టుకుంది, అడవిలకు వెళ్ళిపోయింది. చాతనవుతలేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళు అయిపోయినాయి, కన్నీళ్ళు గార్చడం తప్ప. చివరి దశకు వచ్చేసి నేను నా కొడుకు చావాలి స్థితి వచ్చేసింది. ప్రార్థన చేయలేకపోతుంది. ఏడుస్తూ అయిపోయిందిగా, చంపేయి దేవుడా, నన్ను చంపేయి, నా కొడుకుని చంపేయి, నన్ను చంపేయి, నా కొడుకుని చంపేయి అని చావడానికి పిల్లల్ని పట్టుకొని సస్తుండ్రు. కొంతమందికి ప్రార్థన చేతగాక ఇదో ఇలాంటి మాట మాట్లాడతారు. చూడండి ఆదికాలంలో అక్కడ ఏమంటుందో తెలుసు కదా మీకు? ఎంతమంది తెలుసు? 21వ అధ్యాయం చదవండి. ఇప్పుడు వాక్యం చెప్పి చదువు. 21వ అధ్యాయము 14 నుంచి చాలా చక్కగా చెప్తుంది. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుంది, ప్రార్థన చేస్తలేదు. చాలా మంది నోట్లు ఇదే ఉంది, తిరుగులాడుతా తప్ప ప్రార్థన చేయరు. ప్రార్థన లేదు, తిరుగుతుండ్రు, అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది, ప్రార్థన చేస్తలేదు. ఆధారం లేదు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి మనసు లేదు. ఈ ఇల్లు ఆ ఇల్లు లేకపోతే అటు ఇటు కూర్చుండి ఆడ ఇల్లు చూస్తున్నాడు దేవుడు. ఏం తిరుగుతూ ఉంది, ఎన్ని రోజులు తిరుగుతావు చూడుస్తా, తిరుగుతుంది కదా చూడు, కానీ ఇస్తా అని చూస్తున్నాడు. చూడండి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని ఏమంటుంది? దానికి తోడు ఈ పిల్లగాడు చచ్చిపోతాడు, ఈ పిల్లగాని సావు నేను చూడలేను, నా పిల్లలు ఇట్లా గతి వస్తుంటే నేను చూడలేకపోతున్నా దేవుడా అని అంటారు చాలా మంది. ప్రార్థన చేయడానికి మనసు రాగానే పిల్లలు చచ్చిపోతుంటే చూడలేను, పిల్లలు ఆగమవుతుంటే నేను చూడలేను అని ఏడిపోయి ఇంకా వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఎవరి మొర విన్నాడు? ఆ చిన్నవాడు ఏడుస్తుంటే గుండె నిండా ఏది ప్రార్థన కాదు, అది దుఃఖంతో ఏడుస్తుంటే కొంతమంది ఎవ్వరు, అందుకే అన్నాను కదా, పిల్లలు ఎక్కడ ఏడుస్తున్నా సరే, పెద్దలు ఎక్కడ ఏడుస్తున్నా సరే చూస్తున్న దేవుడు. అమ్మ ఆయన పేరే దేవుడు చెప్తలే మీరు వస్తారు. ఏ దేవుడు? చూస్తున్న దేవుడు. వాళ్ళ కన్నీళ్ళు చూసిండు. ఎవ్వరు ఏ ఇంట్లో ఎక్కడ కన్నీళ్ళు తెలుస్తుంటే కన్నీళ్ళు చూసి కనికరించిండు. దేవుడికి మహిమ కలగను గాక. కనికరించి వెంటనే పంపిండు. అగో ఆ పిచ్చిది ఏమో చేస్తుంది. ఎవరు? ఆగర్. పిల్లగాడిని ఆడ వాడేసింది, ప్రార్థన లేదు, ఏం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడిపో అని పంపించింది. చూడండి అక్కడ ఏమంటే చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరును పిలిచి ఏమన్నా, హాగర్, హాగరు నీకేమి వచ్చినది? అసలు నీకేమొచ్చింది? మెంటలా అమ్మా? ఇది మన భాషలో ఏమంటారు? ఏమొచ్చింది నీకు? ప్రార్థన చేయవు, ఏం చేయవు, ఎప్పుడు వంట ఉంటావు సోమరిపోతులాగా. ప్రార్థన చేయవు, ఇల్లు ఆగమైపోతుంటే ప్రార్థన చేయవు, కుటుంబాలు ఆగమైపోతుంటే ప్రార్థన చేయవు. కానీ లేచి మొరపెట్టుకోవడం పక్కన పెట్టేసి అని పిల్లగాడు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుపు వినబడతలే, సస్తా అంటున్నావు. నీకు సావడానికి నేను పుట్టేలే, రోషంతో లేవు, ప్రార్థన చేయి. నన్ను చంపే దేవుడా, నాకు వద్దు ప్రభా ఈ దేవుడా, ఈ బతుకొద్దు దేవుడా అని చెప్పడానికి నోరు ఎట్లా వస్తుంది నీకో? అంటే ఆయన కసాయోడా? ఆయన చంపాలా దేవుడు నిన్ను? ఆయన చాకు పట్టుకొని నేను చంపాలా ఇప్పుడు? చెప్పండి మీరు. చాలామంది ఏమంటారు నన్ను చంపేయి అంటే ఆయన ఎవరు? నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను చాకు పెట్టి చంపనిక? అమ్మ నీ పుట్టిన పిల్లల్ని చంపేస్తావా? చెప్పండి మీరు. చంపుతారా? మరి ఆయన ఎట్లా హంతకుని చేస్తావు నువ్వు? ఏ లెక్కతో అడుగుతావు? ఆయన కత్తి పెట్టి నేను కొయ్యాలా? అడిగేటోళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తారు అట్లా నన్ను చంపేయని? అందరేమో నన్ను చంపేయి,
దేవుని చంపమంటావు, అంత కూడా చేస్తావు దేవుని. నీకు చేత కాదు ప్రార్థన చేయడానికి? చూడండి ఏమన్నాడు, నీకేమొచ్చింది? డైరెక్ట్ ఇదే మాట, నీకేమొచ్చింది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని. చప్పట్లు కొట్టండి. ఏం చేయబోతున్నాడు? గొప్ప జనముగా. గట్టిగా ఏం చేయబోతున్నాడు? గొప్ప జనాంగంగా నేను చేయబోతున్నాడు. వాడిని ఎవరిని? నీ పిల్లలని. నువ్వు అనుకుంటావు కదా, ఏ పిల్లనైతే నాశనం అయిపోయింది, ఏ పిల్లనైతే నా ఇంట్లో అయిపోయింది, నా పిల్లగాని బతికి ఇట్లా అయిపోయింది, నా పిల్లగాని బతికి ఇట్లా అయిపోయింది, నా పిల్ల బతికి ఇట్లా అయిపోయింది, నా భర్త బతికి ఇట్లా అయిపోయింది, నా జీవితం ఇట్లా, వాళ్ళనే నేను గొప్ప జనాంగంగా చేయబోతున్నాను. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ఏం చేయబోతున్నాను? గొప్ప జనాంగంగా నేను చేయబోతున్నాను. ఈరోజు పరిస్థితి వాళ్ళది తారుమారు కనబడుతుండొచ్చు నీకు, కానీ కొద్ది రోజుల్లో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఈరోజు చూపుకు చులకనగా కనబడుతుండొచ్చు, కానీ వాళ్ళని నేను గొప్ప జనాంగంగా చేయబోతున్నాను. ఈరోజు వెలివేయబడినట్టు కనబడుతుండొచ్చు, నేను ఎత్తైన స్థలంలో నిలబెట్టబోతున్నాను. ఆమేన్. అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, మొదలవుతుందని ఆయన చూస్తున్నాడు. ప్రార్థన ఏ చేయి చెప్పాలమ్మా. అందుకేనాడు ప్రార్థనలే చూస్తలేడు అని నువ్వు అనుకుంటున్నావు, చూస్తున్నా అని ఆయన చెప్తున్నాడు. అడుగుల లెక్క పెడుతున్నా, ప్రతిదీ గమనిస్తున్నా. మరణం అన్నిటికీ కేవలం అయిపోయిందని ముగింపు కాదు, అసలైంది కావాల్సింది ప్రార్థన. అమ్మ చెప్పండి, ఏమవసరం? చెప్తలేరు. అందుకని ఎక్కడ ప్రభువా అవిధేయత వచ్చిందో, ఎక్కడ నేను ప్రార్థన చేయలేకపోయినాను, ఎక్కడ నాకు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చిందని చెప్పింది కదా, ఎక్కడో చిన్న గర్వం అనేది నెత్తికి వచ్చేసరికి ఇంత పరిస్థితి వచ్చింది. అది ఒక్కటి కనుక రాకపోయిన ఉంటే ఇదంతా వచ్చేది కాదు కదా. ఒక చిన్నది వచ్చింది లోపలికి, ఏది? నేనా అని అనుకుంది, అంతే. ఆ ఒక్క మాటతో ఇంత జరిగింది పాపం. అదే ఈరోజు నుంచి మన దేవుని వాక్యం చూస్తున్న దేవుణ్ణి చూస్తలేడన్నట్టుగా ఉండకుండా విధేయతతో మనం జీవితాన్ని ఉంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం చదువుదాం. రోమ 1:6. ఒక వ్యక్తిలను దేవుడు పెడుతున్నాను నిన్ను, ఏది ఇప్పటిదాకా చెప్పినాను, దేవదూతను పెట్టిండు, ఒక గాడిదని పంపించిండు, నోరు తెరిచిండు. ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, తప్పు. గాడిదని నోరు తెచ్చి, గాడిద ప్రవక్తలం కాదు కదా, కేవలం దేవుని స్వరాన్ని పలకడానికి మాత్రమే గాడిదని పెట్టిండు. అలాగే నేను నిన్ను నడిపించడానికి మంచిగా ఉన్నప్పుడు రాడు, కానీ కష్టాలు ఉన్నప్పుడు తీరుతాడు అంటాడు. అలాంటి మాటలు వస్తాయి. చూడండి, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు మనకు వాగ్దానం చేసిండు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆమేన్. ఎవరి ఆత్మ ద్వారా? దేవుని పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ మీలో లేడా? ఉన్నాడా లేడా? ఎంతమంది నమ్ముతారు? నమ్మే వాళ్ళు చెప్పండి, దేవుడి ఆత్మ ఉన్నాడా లేడా మీ ద్వారా? మీరే దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఇప్పుడు చెప్పండి. ఆత్మ ప్రార్థన చేయాలా లేకపోతే చల్లారిపోవాలా? నేను దత్తపుత్ర ఆత్మనిచ్చిన తప్ప పిరికి ఆత్మని ఇవ్వలే. నేను నీకు ఇచ్చింది దత్తపుత్ర ఆత్మ. ఆ ఆత్మ ఎంతగా విధేయతతో చూపించిందంటే ఓపికతో కనిపెట్టిండు. వా, ఇప్పటి వరకు ఆ ఆత్మను పొందుకొని ఫలించే వరకు యేసు ప్రభువులో ఉన్న జ్ఞానం ఎంత మంచిది చూసిందా? ఆయన గురించి ఆలోచన చేస్తే మనము, ప్రైజ్ ది లార్డ్, 12 ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడే దేవాలయంలో కూర్చుండి ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు, అధిపతులతో మాట్లాడుతున్నాడు. అలా తండ్రి వచ్చి అడిగింది, తల్లి వచ్చి అడిగింది, అమ్మ ఎక్కడున్నావు బిడ్డ, ఎక్కడున్నావు, ఎక్కడ వెళ్ళిపోయినావు, నీకు చింత లేదా? మీ తల్లిదండ్రులు మీకు తెలియదా నేను నా తండ్రి పనుల మీద ఉన్నా. ఎవరి పని మీద ఉన్నా చెప్తలేరు. ఏ వయసులో చెప్తలేరు? ఏ వయసులో? 12వ వయసులోనే చెప్తున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నది. నీకు తెలియదు, నేను వచ్చింది నా తండ్రి పనుల మీదే. ఆయన వచ్చింది తల్లిదండ్రుల పని మీద గురించి కాదు,
తండ్రి పని గురించి వచ్చిండు. నువ్వు వచ్చింది ఏ పని కొరకు భూమి మీద వచ్చినావు? మరి 30 ఏళ్ళ దాకా ఎందుకు తల్లి దగ్గర అణిగిమనుకున్నాడు? ఇప్పటిదాకా చెప్పినాను, ఆగరు శారా దగ్గర అణిగిమనుకుంది. యేసు ప్రభు మరి ఎందుకు యోసేపు మరియమ్మకు వాళ్ళకు తల్లిదండ్రికి అణిగిమణిగి ఎందుకు అక్కడ ఉన్నాడు? ఉండి చెక్క పని చేస్తూ వడ్రంగి పని చేస్తున్నాడు. ఏం పని? టైం రావాలి నాది, నా సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ ఇప్పుడు చెప్పిన దేవుని ఆత్మ బలంగా ఆయన మీదకి దిగొచ్చేంత వరకు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఏమైండు? మా విధేయత కలిగి వాళ్ళకు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నాడు. టైం రాకముందుకే నేనే ఏదో చేసేయాలి. అప్పటికి ఆయన జ్ఞానం లేకనా, విధేయత లేకనా, ఏది చేయలేకనా 12 ఏళ్ల వయసులోనే మందిరంలో కూర్చుండి అందరికీ చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నది. కానీ అంతటి సామర్థ్యం, అంతటి బలము, అంత జ్ఞానం ఉపయోగించవలసిన ఆయనని ఎంత చక్కగా విధేయత చూపించారు. చెప్పనమ్మా, చెప్పాలి. అదే హాగర్లో ఉండేనా? ఒక వ్యక్తి నేనెందుకు దాసుడిగా ఉండాలి? యేసు ప్రభు నేనెందుకు దాసుడిలాగా ఉండాలి? నేను పరలోకం నుండి వచ్చిన మహారాజును అని అనుకోలే. వాళ్ళకు చెక్క పని చేసి తల్లిని పోషించాడు, చెక్కల పని చెప్పి తండ్రిని పోషించాడు. ఆత్మ ప్రత్యక్షం కాగానే ఆత్మ ద్వారా ఆత్మలను రక్షించడానికి బయటికి వెళ్ళండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. ఈరోజు నువ్వు ఎవరి ద్వారా నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు? ఎలా వెళ్ళబోతున్నావు? ఆమేన్. కొన్ని దేవుని సన్నిధిలో ఉండవలసిన దినములను ఉండాలి, విధేయత కలిగిన సమయంలోనూ ఉండాలి, దేవునితో గడపాలి, ఆ శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ శక్తి వరములను పొంది ఆత్మ ద్వారా అరణ్యంలోకి వెళ్ళి గొప్ప విజయాన్ని సాధించాడు. మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద కూర్చున్నాడు. ఆకలి కాలే, తప్పి కాలే. కానీ ఆయన మహిమ రూపాన్ని, ఆయన ప్రత్యక్షతను, ఆయన ముఖ రూపము మహిమ రూపంగా ప్రకాశిస్తూ బయటకు వచ్చిండు. ఆమేన్. యేసు ప్రభు వారు శరీర ప్రకారంలో వచ్చినప్పుడు ఆయన తండ్రి దగ్గర కూర్చున్నాడు. అక్కడ తండ్రి ఎవరి దగ్గర కూర్చున్నాడు? మోషే తండ్రి దగ్గరలో ముఖాముఖిగా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినాక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిండు. సాతానుడు వచ్చిండు శోధించడానికి. స్తోత్రం కలుగును గాక. ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి ఆత్మ ద్వారా అప్పుడు సాతాను మోషే దగ్గరికి రాలే, ఎందుకంటే మహిమ ఉంది. కానీ యేసు ప్రభు వారు సాతాను దగ్గరికి వచ్చిండు. ఎందుకు అయ్యానంటే, ఎందుకు వచ్చింటాడు సాతాను అని అనుకుంటే, ఏదోను వనంలో ఆదాం దగ్గరికి వచ్చి పండు తిను అనగానే తిన్నాడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు యేసు ప్రభువుని కూడా వచ్చి రొట్టెను ఇగో ఈ రాళ్ళు రొట్టెలాగా చెయ్యి అని అన్నాడు. ఈ పండు తిను అనగానే ఆదాం తినేసిండు. విధేయత లేదు, మాట వినలే, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోలే, దేవుణ్ణి సరిగ్గా నమ్మలే, వెంటనే తినేసిండు. కానీ అదే సాతానుడు వచ్చి యేసు ప్రభువుని కూడా నువ్వు ఈ రాళ్ళను రొట్టెలాగా చేయనంటే నోరు మూసుకొని వెళ్ళిపో. స్తోత్రం కలుగును గాక. ఎలగొట్టేసిండు. ఈరోజు నువ్వు కూడా దుష్టుడి స్వరాన్ని నువ్వు వినకుండా వెళ్ళగొట్టడానికి ఇదిగో ఎలాగ ఆయన ప్రార్థన చేయగలిగిండు, ఎలాగొట్టిండు అపవాదిని, ఎట్లా జయ జీవితం పొందిండో నువ్వు కూడా అలాగ జయ జీవితం పొందాలి. స్తోత్రం కలుగును గాక. నేర్పించడానికే ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు. ఆమేన్. అవిధేయతతో ఉంటే ఎలా ఉంటుంది, విధేయత ఎలా ఉంటుంది, ఎలాగ తగ్గించుకోవాలి, ఎలాగ దీనంగా ఉండాలి అని చెప్పి సమయం వచ్చేంత వరకు ఆయన దీనంగా ప్రవర్తించిండు. 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల చేతిలో అణిగిండు. ఆమేన్. ఈరోజు అందుకే హాగర్తో కూడా చెప్పినమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, పో నీ దాసి దగ్గరికి వెళ్ళి అక్కడే నువ్వు అణిగి ఉండు. ఆమె చేతి కింద నువ్వు దీవించబడి నీ సంతతిని గొప్ప జనాంగంగా నేను దీవించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఏం చూపించాలి ప్రభు దగ్గర? ఇప్పుడు చెప్పాలి. విధేయత లేకపోతే అవిధేయత వస్తుంది. వినయం అనేది అవసరం.
ఆయన సన్నిధిలో కూర్చోవడం మనకు అవసరం. ఆయన చేతిలో ఉన్నాము అని అంటే నాకు తొందర వచ్చింది, చేతిలో ఉన్నాం అందుకే స్తోత్రం, అది చాలు. లేకపోతే లేవు అని ఉరుకు ప్రభా నాకు తొందర కావాలి ప్రభా, ఈ పని నేను చెయ్యాలి, అర్జెంట్ కావాలి. అవునా, పో నువ్వు ఇష్టమండి, నువ్వు చేయి, నేను చేసుకున్నాను. ఏం చేస్తావు, పో. నువ్వు రాకపోతే నేనేం చేస్తాను? నాకు ఒకటే అవసరం, ఏం కావాలి ప్రభా అంటే నువ్వు నా దగ్గర కావాలి, నువ్వే నాకు కావాలంటే నేను నీకు అవసరమైనాక నాకు ఇంకేం కావాలి? ఇప్పుడు ఒకసారి ఆలోచించి, ఆయనకి ఏం అవసరం? నువ్వే అవసరం. నువ్వేం చేస్తావు? నువ్వు ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలని నువ్వేననుకో, అసలు ఆయనకు ఆరాటం ఎవరు కావాలి? నాకు నువ్వే కావాలంటే ఇంకేం కావాలి? నాకు ఇంకెవరో కావాలి, నేను ఎందుకు ఉరకాలి? నేనే ఆయనకు అవసరమైనప్పుడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి నువ్వు అవసరమా లేదా అది నీకు తెలియాలి. ఆయన నిన్నే అడుగుతున్నాడు. నీ డబ్బులు అవసరం లేదు, నీ కానుకలు అవసరం లేదు, నీ ఆస్తిపాస్తులు అవసరం లేదు, నువ్వేదో ఇస్తావని అవసరం లేదు. ఆయనకు కావాల్సింది నువ్వే. ఎవరమ్మా చెప్తలేరు మీరు? ఎవరు కావాలి ఆయనకు? నువ్వే కావాలి. ఏసేకు నిన్ను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి, నిన్ను హెచ్చించబోతున్న తండ్రికి నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి, నిన్ను దీవించగోరే తండ్రికి, నిన్ను హెచ్చింపగోరే తండ్రికి నీ హృదయము కావాలి, నీ మనసే కావాలి, నీ హృదయము కావాలి, నువ్వే కావాలి, యేసుకు నేనే కావాలి, యేసుకు నన్ను దీవించగోరే తండ్రికి నేనే కావాలి, నన్ను హెచ్చించగోరే తండ్రికి, నన్ను దీవించగోరే, నన్ను హెచ్చించగోరే తండ్రికి నా హృదయంలో నివసించే నా దేవుడికి కావాలి, నా హృదయంలో నివసించే నా దేవుడికి నేనే కావాలి. ఎవరు కావాలి? నేనే కావాలి. ఆమేన్. నేనే. ఆమేన్. ఈరోజు దేవుడు నీ హృదయంలో వచ్చి స్థానం కోరుతున్నమ్మా, నాకు నువ్వే కావాలి, ఎందుకంటే నేను నీతోనే ఉండాలనుకుంటున్నా. నువ్వేమో ఎక్కడో చూస్తున్నావు, ఆయనకేమంటున్నావు, నాకు నువ్వే కావాలి. నువ్వెటో చూస్తున్నావు, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు కాదు, నాకు నువ్వు కావాలి. నువ్వు నేను దీవిస్తేనే నీ ద్వారా వాళ్ళు దీవించబడబోతున్నారు. అమ్మ చెప్తారు మీరు, నువ్వు దీవించబడితేనే నీ ద్వారా వాళ్ళు దీవించబడు. నువ్వేమో డైరెక్ట్ వాళ్ళని చూస్తున్నావు, ఆయన ఏమో నిన్ను చూస్తున్నాడు. నువ్వు దీవించబడితేనే వాళ్ళు దీవించబడబోతారు. హల్లెలూయా. నీ ద్వారానే నీ కుటుంబం దీవించబడబోతుంది. అమ్మ ఈ మాట చెప్తుంటే ఒకసారి ఎవరు ద్వారా ఈ మాట ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి. నా ద్వారా నా కుటుంబం దీవించబడబోతుంది, నా ద్వారా నా పక్క వాళ్ళు నా ద్వారా అనేకులు దీవించబడబోతుంది. ఎప్పుడైతే నువ్వే దేవుని దగ్గర రాకపోతే వాళ్ళని దీవించు ప్రభు, వాళ్ళని దీవిస్తాను, కానీ ముందు నాకు నువ్వు వస్తేనే కదా. ఎవరు కావాలి దేవునికి? నువ్వు కావాలి. ఈరోజు దేవునికి నీవు నీ హృదయం కావాలి. నీవు దేవుని చేతికి అప్పగించుకోవాలి, దేవుని హృదయంలోకి స్థానం సంపాదించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడదాం, దేవుని వాక్యం ఇంకను మనం విందాం. స్తోత్రం కలుగును గాక.